మిత్రులకు నమస్కారం. ఇవాళ మనందరికీ బాగా తెలిసినటువంటి సంగీత దర్శకుడి గురించి మీకు చెప్పబోతున్నాను. ఆ సంగీత దర్శకుడి పేరు మణిశర్మ. మణిశర్మ గారి అసలు పేరు మీకు తెలుసా? ఆయన అసలు పేరు యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. ఆయన పుట్టింది ఎక్కడో తెలుసా? ఆయన పుట్టింది బందర్‌లో. ఆయన ఎప్పుడు పుట్టారో తెలుసా? 1964 జూలై 11వ తేదీ. ఏడి ప్రశ్న మీద ప్రశ్న వేస్తున్నాడు ఇతను అని చెప్పి అనుకుంటున్నారా? జూలై 11వ తేదీ 2024 సంవత్సరం ఆయన తన షష్ఠి పూర్తిని జరుపుకున్నారు. ఆ సందర్భంగా ఒకసారి మణిశర్మ గారి పాటలంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన 98 నుంచి 2011 అంటే దాదాపు ఒక 13, 14 సంవత్సరాలు తెలుగు చిత్రసీమను ఊపేశారు. దాదాపుగా అందరి టాప్ స్టార్స్ అందరికి కూడా ఆయన సంగీతం చేశారు. ఆయన పాట ఫెయిల్ అయిన సందర్భాలు తక్కువ. సో ఇలాంటి విషయాలు కొన్ని మీతో పంచుకోవడం కోసం ఈ వీడియో ద్వారా మీకు ముందుకొచ్చాను. మణిశర్మ గారు 1982లో ఆయన కీబోర్డ్ ప్లేయర్గా చెర్లపల్లి సత్యం అంటే సంగీత దర్శకులు సత్యం గారి దగ్గర చేరారు. అంతకన్నా ముందు తండ్రి బందర్ నుంచి కూడా సినిమా సంగీతంలో పాలు పంచుకోవాలని చెప్పి ఆయన మెడ్రాస్ వచ్చేసారు. అలా చిన్నప్పటి నుంచి మణిశర్మ మెడ్రాస్లోనే పెరగడం జరిగింది. తండ్రి దగ్గర వైలిన్ నేర్చుకున్నారు. వైలిన్ కన్నా కూడా కీబోర్డ్కి ఎక్కువ డిమాండ్ ఉంది, నువ్వు కీబోర్డ్ నేర్చుకుంటే బాగుంటుంది అనడంతో మణిశర్మ కీబోర్డ్ నేర్చుకున్నారు. అలా కీబోర్డ్ నేర్చుకుని ఆయన సత్యం గారి దగ్గర తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత కీరవాణి దగ్గర, ఆ తర్వాత రాజ్కోట్ దగ్గర ఈ కీబోర్డ్ ప్లేయర్గా కంటిన్యూ అయ్యారు. అలా మణిశర్మ గారు మొదట కీబోర్డ్ ప్లేయర్. విచిత్రం ఏంటంటే ఆయనకి మొదటి అవకాశం ఇచ్చింది ఇంచుమించుగా రామ్ గోపాల్ వర్మ గారని చెప్పాలి. ఎందుకంటే క్షణక్షణం సినిమాకి ఆయన కీబోర్డ్ ప్లేయర్గా పనిచేస్తున్నప్పుడు రామ్ గోపాల్ వర్మ ఆయన దగ్గర నుంచి అబ్జర్వ్ చేశారు. ఆయనలో ఉన్నటువంటి స్పార్క్ని గమనించి తన రాత్రి సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోరు చేయించుకున్నారు. అలాగే అంతం సినిమా కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు ఎవరు మణిశర్మ గారు. దాంట్లో ఆయన ఒక పాట రాశారు. ఆ పాట ఏమిటంటే చలిక్కి ఉందనుకో ఈ చలాకీ రాచలక అనేటువంటి పాట ట్యూన్ కూడా చేశారు ఒక పాట. అయితే సూపర్ పోలీసు ఆయన మొదటి చిత్రంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పుడే చిరంజీవి గారి సినిమా బావగారు బాగున్నారా సినిమాకి ఆయన సంగీతం చేశారు. దానికన్నా ముందర సూపర్ హీరోస్ వచ్చిందనమాట. బావగారు బాగున్నారు తోటి చిరంజీవి గారి చిత్రం కాబట్టి ఆ సినిమా హిట్ అయింది కాబట్టి ఆయన వెంటనే అందరి దృష్టిలో పడ్డారు. అందులో ఆంటీ కూతురా, అమో అప్సరా, ముస్తా బద్రింది అనేటువంటి పాట ఆయన చాలా పేరు తెచ్చిపెట్టింది. తర్వాత ఆయన చాలా సినిమాలు చేశారు. అంటే ఆయన చెప్తారు మరి చిరంజీవి గారికి 11 సినిమాలు, మహేష్ బాబు గారికి 11 సినిమాలు, బాలకృష్ణ గారికి 11 సినిమాలు చేశారంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని సినిమాలు చేశారు. అందులో ముఖ్యంగా తీన్మార్ కానీ, ఖుషి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఆ పాటలు ఎంత హిట్ అయినాయో మనకు తెలుసు. అలా మణిశర్మ ఆయనే ఒక చోట చెప్తారు, నా కాంపౌండ్లో ఒకేసారి నేను 5 చిత్రాలకి మ్యూజిక్ కంపోజింగ్ చేశాను. నా వలన ఎప్పుడు సినిమా ఆలస్యం, సంగీతం వల్ల సినిమా ఆలస్యం అనేది అవటం అనేది జరగలేదని చెప్పి అంటారు. ఆయన చిత్రాలు దాదాపు 200 పైగా చేసుంటారు. 2018లో వచ్చేటువంటి ఇస్మార్ట్ శంకర్ చాలా సంవత్సరాల గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ ఆయన మళ్ళీ ఒకసారి ఫామ్లోకి తీసుకొచ్చింది. బహుశా ఆ తర్వాత ఆయన చిరంజీవి గారి ఆచార్య చిత్రం అంతగా విజయం సాధించకపోయినా పాటలు విచిత్రంగా 2-3 పాటలు బాగా హిట్ అయినాయి. మణిశర్మ గారికి పేరున్నది బాగా నేపథ్య సంగీతం అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా చేస్తారు, బీజిఎం బాగా ఇస్తారని ఆయన పేరు. వీరందరూ కూడా అతడు సినిమా చూడండి, అతడు సినిమాలో పాటలు ఎంత బాగుంటాయో అందులో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత బాగుంటుంది. అలాగే పోకిరి చూడండి, పోకిరిలో కూడా మీకు అద్భుతమైనటువంటి ఒక నేపథ్య సంగీతం మనకు అనిపిస్తుంది. మణిశర్మ గారి కొన్ని పాటలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు ఆయనకి కొన్ని చూడాలని ఉంది సినిమా, ఆ సినిమాకి ఆయనకి నంది పురస్కారం లభించింది. అలాగే చిరునవ్వుతో కూడా నంది పురస్కారం లభించింది. ఒక్కడికి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. ఇలా కొన్ని ఉంటే ఆయన పాటలు, కొన్ని మంచి పాటలు మీకు మీ అందరికి తెలుసు, ఒకసారి గుర్తు చేస్తాను. బావగారు బాగున్న చిత్రం చెప్పాను, ఆంటీ కూతుర అమ్మో అప్సరా ఆ పాట చెప్పాను. అలాగే చూడాలి ముందులో యమహానగరి పాట గురించి చెప్తూ వేటూరు గారు అంటే బాగా ఇష్టం మణిశర్మ గారికి. ఆయన మహతి స్టూడియోలో ఉన్నటువంటి ఒక సపోటా చెట్టు కింద కూర్చునే ఎక్కువగా పాటలు రాస్తూ ఉండేవారు. ముఖ్యంగా
యమహా నగరి పాట నాకు ఒక గంటలో ఆయన రాసి ఇచ్చేసారని చెప్తారు. అదే సినిమాలో రామ చిలకమ్మ అది కాస్త రామ చిలకమ్మ అయిపోయింది ఉదిత్ నారాయణ గొంతులో. ఆ పాట కూడా బాగా హిట్. ఇంద్ర సినిమా నుంచి దాయి దాయి దమ్మ పలికే కుందనాల బొమ్మ అది హిట్ అయిన పాట. బంభం పోలి శంఖం మోగితే అనేటువంటి పాట బాగా పాపులర్. ఖుషి సినిమాలో అమ్మాయి సన్నగా అర్ణవ్వే నవ్వగా పాట గురించి తెలుసు. చెలియ చెలియ చిరుకోపం అనేటువంటి పాట. తీన్మా చిత్రంలో గెలుపు తలుపులే తీసే ఆకాశం అనేటువంటి పాట చాలా అద్భుతమైనటువంటి పాట శ్రీరామచంద్ర పాడాడు. వయ్యారాల జాబెల్లి ఓని కట్టేటువంటి పాట కారుణ్య పాడింది, అది కూడా చాలా బాగుంటుంది. ఒక్కడిలో కూడా అద్భుతమైనటువంటి రీ రికార్డింగ్ మనకు కనిపిస్తుంది. చెప్పవే చిరుగాలి, అలాగే నువ్వేం మాయ చేసావో కానీ. దీంతో పాటుగా ఒక్కడి తర్వాత అనుకుంటూ వచ్చింది ఒక్కడి తర్వాత మళ్ళీ చెప్పుకోవటం మనం సినిమా పేరు గుణశేఖర్ గారి సినిమా పేరు మర్చిపోయాను, కానీ అందులో పాట చాలా బాగుంటాయి. తర్వాత ఖలేజా చిత్రంలో సదాశివ సన్యాసి కానీ పిలిచే పెదవుల పైన రెండు అద్భుతమైన పాటలు కదా, ఎంత బాగుంటాయి. రాబోయే చందమామలో స్వప్న వేణువేదో సంగీతం ఆలపించేటువంటి పాట చాలా బాగుంటుంది. ఇప్పుడు విన్నారో లేదో ఒకసారి వినండి. సమరసింహారెడ్డిలో కొంచెం మాస్ పాటలు. రావయ్య ముద్దుల మావ నీకు రాసిస్తా రాయలసీమ అనేటువంటి పాట. నరసింహనాయుడులో నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది అనే కవితా కృష్ణమూర్తి గారి పాట. దేవిపుత్రుల్లో తెల్లని చీర, ఇది కూడా మరి ఉదితారని పాట. ఈ పాట చాలా పాపులర్. మురారిలో ఎక్కడ ఉన్నదో ఓ తారక అనేటువంటి ఒక పాట. అలలాటి రామచంద్రుడు అన్నింటా సాటి అనేటువంటి అది జిక్కి గారు ఆ పాట మళ్ళీ చాలా రోజుల తర్వాత పాడినట్టున్నారు ఆ పాట. ఆదిలో నీ నవ్వులు తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దు అనేటువంటి అద్భుతమైనటువంటి పాట. ఇవన్నీ కూడా ఎన్నో పాటలు, కొన్ని పాటలు నేను మా టాప్ 10 లాంటివి చెప్పే ప్రయత్నం చేశాను. అయితే మరి ఇన్నేళ్ళ అనుభవంలో మణిశర్మ గారు ఏం చెప్తారు అంటే, దాదాపు 82 నుంచి ఆయన ఫీల్డ్లో ఉన్నారు. దాదాపు 40 సంవత్సరాలు ఆయన ఫీల్డ్లో ఉన్నారు కదా. 40 ఏళ్ళ అనుభవంతో ఆయన ఏమంటారంటే, తన సంగీతం గురించి చెప్పుకుంటూ, నా సంగీతంలో నేను వైవిధ్యం ఉందనుకుంటాను, నేను పరిశీలన చేస్తాను, నాకు ఎంతో కొంత జ్ఞానం ఉంది అని చెప్పి అనుకుంటాను, ఇవన్నీ కూడా నా బలాలు అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్తారు. అలాగే ఆయన ఒక ఆయన ఏది మాట్లాడినా మొహమాట లేకుండా మాట్లాడతారు. అది మణిశర్మ గారి తత్వం. మన పని నచ్చితే, మనం కావాలనుకుంటే మన వెంట పడతారండి. ఒకసారి వద్దు అంటే మనం వెంటబడినా కూడా పట్టించుకోరు. ఇది ఇండస్ట్రీ తత్వం అంటారు ఆయన. ఇక్కడ విద్వత్తు కన్నా ఆయన ఎందుకు మాట్లాడంటే, ఒక ఇంజనీరింగ్ కుర్రాడు ఒక ఆల్బమ్ చేశాడు, అది బాగా హిట్ అయింది అనుకున్నప్పుడు ఆ కుర్రాడికి సంగీతం వచ్చా, కంపోజింగ్ వచ్చా, ఇవేమీ చూడరు. అతని కుర్రాడు మంచి పాట ఇచ్చాడు, అతనికి అవకాశాలు ఇద్దామని చెప్పి ఆలోచిస్తుంది ఈ ఇండస్ట్రీ. అలా విద్వత్తుని గౌరవించేటువంటి నిర్మాత తక్కువైపోయారు అనేటువంటి ఒక బాధ కనిపిస్తుంది ఆయన మాటల్లో. ఇకపోతే నా వల్ల సంగీతం ఇంతకు చెప్పాను, నా వల్ల సినిమా ఎప్పుడు ఆలస్యం కాలేదు, నా సంగీతాన్ని నేను చాలా వేగంగా ఇచ్చేస్తాను, అది రీ రికార్డింగ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు అంటారు. అలాగే ఆయన 2 పనులు చేయరు. మనం అందరం కూడా అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఇది. ఒకటేమంటే, తన సినిమాలో ఆయన ఎప్పుడైనా పాటలు పాడరు, ఆయన ఎప్పుడు మైక్ ముందుకు రారు. మేము ఆల్ ఇండియా రేడియో తరఫున 2021 ఆ ప్రాంతంలో కొంచెం కరోనా అప్పటికి ఉంది బాగానే, ఆ టైంలో ఆయన ఇంటికి వెళ్ళి, ఆయన స్టూడియోలో వెళ్ళి ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా విషయాలు ఆయన చెప్పారనమాట. సో ఆయన చెప్పినప్పుడు ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చెప్పారు. ఆయన పాటల గురించి, ఆయన ట్యూన్స్ ఎలా చేశారు, ఎక్కడెక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు, ఇలాంటివన్నీ. ఈ కాపీ సంగీతం ఉన్నదా అనే మాట కూడా ఆయన తనదైన శైలిలో అప్పుడు సమాధానం చెప్పారనుకోండి. సో అదొకటి. ఇకపోతే వాళ్ళ అబ్బాయి మహదీ సాగర్ ప్రస్థానం మరి ఎలా ఉంది ఏంటంటే కూడా, సరే చలో సినిమాతో అతనికి మంచి పేరు వచ్చింది. ఆయన ఏమంటారంటే, ఎవరి కష్టం వాళ్ళే పడాలి అని చెప్పి అనేది మణిశర్మ గారు చెప్పేది. చాలామంది చేయరు కానీ, బట్ మణిశర్మ గారు కష్టపడితేనే కదా తను పైకి వస్తాడు అనేటువంటి నమ్మకంతో ఉంటారు. ఆయన బాధ ఒకటి ఏంటంటే, శబ్దాల మాటన పాట నలిగిపోకూడదు అనేటువంటిది ఆయన ప్రగాఢ వాంఛ. అలాగే రాయల్టీ, పాటకు సంబంధించిన రాయల్టీ విషయాలు మనం చూస్తున్నాం, చాలా వాదాలు చోటు చేసుకోవటం. మణిశర్మ గారు ఏమంటారంటే, హారిస్ జయరాజు, రెహమాను, ఇళయరాజా ఇట్లా తమిళ సంగీత దర్శకులు పట్టుబట్టి తమ రాయల్టీని సాధించుకున్నంతగా మనం ఆ పని చేసుకోలేకపోతున్నాం అని చెప్పి అనేది ఆయన చెప్పే మాట. చాలామంది యూట్యూబ్ చూసుకుంటే నవ్వుతూ మాట అంటారు. ఇందిరా కానీ ఠాగూర్ కానీ వచ్చినప్పుడు
ఈ ఈ యూట్యూబ్ ఈ గొడవ లేదు కదా, లేకపోతే అప్పట్లో కోట్ల వ్యూస్ వచ్చేవి మేము ఉన్నప్పుడు అని చెప్పి నవ్వేస్తారు కానీ ఇంకేం మాట్లాడరు. ఇళరాజా గారికి నేను ఏకలవ్య శిష్యుడిని, ఆయన సంగీతం వింటూ పెరిగానని చెప్తారు. అలాగే రీ రికార్డింగ్ గురించి ఒక మాట చెప్తారు. ఒకప్పుడు మేము 50-60 మంది లైవ్ ఆర్కెస్ట్రాతో రోజుకు ఒక 5-6 రీళ్లు మేము రీ రికార్డింగ్ చేస్తుండేవాళ్ళం. ఇప్పుడు పద్ధతి మారిపోయి 5 నుంచి 10 రోజులు చేస్తే ఒక రీలు మాత్రమే అవుతుంది, అది పరిస్థితి అని చెప్పి అంటారు. సో ఈ మధ్యనే చాలా రోజుల తర్వాత ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మీరు ఆ ఇంటర్వ్యూలో మీరు చూస్తే చాలా అంశాలు కనిపిస్తాయి. కానీ మణిశర్మ ఎట్ 60 అని తెలిసినప్పుడు ఒకసారి ఆయన గురించిన సమాచారం మీ అందరికి తెలిసే ఉన్నా సరే మరొకసారి గుర్తు చేస్తే మళ్ళీ మణిశర్మ గారు లాంటి కంపోజరు, అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఇవ్వటం, పాటల్ని అద్భుతంగా కంపోజ్ చేయటం. ఆయన ఒక బాణంలో ఒక పాట చూడండి, నాలో నేనే అనేటువంటి పాట ఉంటుంది. దాని లీడ్ మ్యూజిక్ ఒకప్పుడు కోదండపాణి గారు పాటల్లో లీడ్ మ్యూజిక్ మనకి 1 మినిట్ నుంచి 1.5 మినిట్స్ కనిపించేది. అలాంటిది మళ్ళీ మణిశర్మ గారు ఆ పాటలో దాదాపుగా ఒక 50 సెకండ్లు నిమిషం పాటు లీడ్ మ్యూజిక్ వస్తుంది. సో అలా సంగీతం బాగా తెలిసిన వ్యక్తిగా అటు పాత తరానికి కొత్త తరానికి వారధిగా ఉన్నటువంటి మణిశర్మ గారు 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.